హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు ఒక రీల్ అయితే నచ్చేసింది. ఆ సాంగ్కి తగ్గట్టున అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. ఓకేనా, మీరు ముందుగా డెమో వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే 2 స్కానర్స్ అయితే ఉంటాయి, వీడియో మధ్యలో ఉంటాయి. కాబట్టి అవి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ముందుగా మీరైతే అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసిన, ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేసేసిన. ఆ అప్లోడ్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఓకేనా, లింక్ పై ట్యాప్ చేసి మీకు డైరెక్ట్ టెలిగ్రామ్కి అయితే తీసుకోవచ్చు. జాయిన్ అయిపోతే మీరైతే ఆటోమేటిక్లీ మీరు కూడా ఫొటోస్ అనేవి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్లో వెళ్ళేసుకొని ఇక్కడ ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసేసుకోండి. ఇలా సింపుల్గా ప్రెస్ పెట్టి ట్యాప్ చేసి మీడియాకి వెళ్ళేసుకొని నేను ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకుంటాను అనమాట. ఇలా ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో కలిసి మధ్యలో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లేస్ పెట్టి ట్యాప్ చేసి మీడియాకి వెళ్ళేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకొని అవసరం లేదు, తర్వాత మళ్ళీ కట్ చేసుకుందాం. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో కూడా అదే విధంగా అయితే యాడ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ప్లేస్ పెట్టి ట్యాప్ చేసి మీడియాకి వెళ్ళేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో చేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. అంటే ఇలా మనం ఫొటోస్ అనేవి అయితే ఫస్ట్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెం లేట్ అయితే అవుతుంది. మిగతా ఫొటోస్ అయితే ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటాను అనమాట. ఓకే, నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ప్లస్ పెట్టి ట్యాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ అదే విధంగా అయితే ఇంకా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పెట్టి ట్యాప్ చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అంటే మనం ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే సింపుల్గా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కూడా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, మీరైతే కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, కొంచెం ముందుగా అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ అదేవిధంగా ఫొటోస్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకో ఫోటో వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో వేసేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మధ్యలో పెట్టేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. అంటే ఇదే విధంగా అయితే మనం ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలా. ఫ్రెండ్స్, ఇలా ప్లస్ పెట్టి ట్యాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వెళ్ళేసుకొని ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ అదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. థ్రెడ్స్ పెట్టి ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అంటే ఇలా మనం ఇదే విధంగా అయితే ఫొటోస్ని అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయిపోయింది మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఒక 2 సెకండ్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలా. అంటే 2 సెకండ్స్ సాంగ్ ఉంటుంది కదా, ఆ 2 సెకండ్స్ సాంగ్స్ అంతవరకు అయితే మనం ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసుకోవాలి. ఇక లాస్ట్ వన్ కూడా ఫోటో అయితే యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా అయితే ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అనమాట. ఓకేనా, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి ఫొటోస్ అనేవి. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మరి సింపుల్ అయిపోయి మనకి లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాక్ యాడ్ చేయండి. బ్యాక్ యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి 2 షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని కూడా అదేవిధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి.
ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ ఎఫెక్ట్స్ అండ్ నేను అయితే ఫస్ట్ అయితే సెట్ చేసి అయితే పెట్టేశాను. జస్ట్ మీరు ఏం లేదు, జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేయడమే ఉంటుంది. ఓకేనా, మీకైతే అదేవిధంగా అయితే సింపుల్ అయితే చేస్తున్నా. ఎందుకంటే అండ్ ఎడిటింగ్ది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, బట్ నాది రికార్డింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, అంటే కొంచెం మొబైల్ ల్యాగ్ అవుతుంది. కాబట్టి జస్ట్ మీకు ఇలా కాపీ చేసి పేస్ట్ చేసే టైప్లో అయితే ఇచ్చేస్తున్నాను. జస్ట్ నేను కూడా ఎఫెక్ట్ అయితే ఎలా క్రియేట్ చేశానో ఆ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఓకేనా, మళ్ళీ ఇక్కడ లాస్ట్కి ఇంకో ఫోటో ఉంటుంది, అంటే ఇంకొక 3 ఫొటోస్ ఉంటాయి, లాంగ్ ఫొటోస్. ఆ 3 లాంగ్ ఫొటోస్ కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ లాస్ట్ ఫోటో యాడ్ చేసుకున్నా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు అయితే ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకు సింపుల్ అయిపోయిస్తా. మనకి ఇక్కడ 4th ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి కొంచెం ముందుకు అయితే స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక లాంగ్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ లాంగ్ ఫోటోకు ముందున్న ఫొటోస్కి అయితే మనం ముందున్న సింగిల్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనంటే ఇలా మనం 2 ఫొటోస్ వదిలేస్తూ మనం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకేనా, జస్ట్ మీరు ఏం లేదు, కొంచెం ఎండ్ వరకు వీడియో వాచ్ చేసి స్కానర్ని అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మీకు అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను, ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా. కాబట్టి మీరు కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ 2 ఫొటోస్ తర్వాత ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం 2 ఫొటోస్ వదిలేస్తూ సింగిల్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ 30 సెకండ్స్ దగ్గర ఒక ఫోటో ఉంది. మళ్ళీ ఈ ఫోటో తర్వాత ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్ 1 ఫోటోకి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ లాస్ట్ 1 ఎఫెక్ట్ తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే మనకి ఇక్కడ 3rd ఫోటో ఉంది కదా, ఎఫెక్ట్ ఫోటో, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకు అయితే స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాం కదా, దానికి ముందున్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ చేసుకొని మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం 2 ఫొటోస్ వదిలేస్తూ సింగిల్ ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం ముందుగా స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా మనం 2 ఫొటోస్ వదిలేస్తూ మనం కొన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలని చెప్పేసాను కదా. మీకైతే టైమింగ్ ప్రకారం అయితే ఇచ్చేస్తున్నాను అన్నీ కూడా, ఎలాంటి మిస్టేక్ లేకుండా అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే ఎడిటింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకా లాస్ట్ 1 ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అనేది మీరైతే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసాం. జస్ట్ ఇప్పుడు ముందున్న 4 ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ చెప్పేస్తాం. మనకి ఇక్కడ సెకండ్ 1 ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి.
ఓకేనా. బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నట్టు ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకి సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, షార్ట్ ఫోటోనే. ఆ షార్ట్ ఫోటోపై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకేనా. ఈ ఎఫెక్ట్ జస్ట్ ఈ టూ ఫోటోస్కి మాత్రమే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మిగిలిన 2 ఫోటోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న మనకి స్టార్ట్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉందా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోయిస్తా. ఓకేనా. మనకి ఇక్కడ కింద ఉన్న ఇప్పుడు మిగిలిన 2 ఫోటోస్ ఉన్నాయి కదా, మిగిలిన 2 ఫోటోస్కి అయితే మనం సింపుల్గా అయితే ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో మార్క్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ మార్క్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే నార్మల్ 720 పేజ్లు పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.